నమస్తే. ఇక జర్నలిస్టులపై దాడులు ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ప్రశ్నించేటటువంటి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు తాజాగా సీనియర్ జర్నలిస్టు చిలకా ప్రవీణ్పై ఆకాశం టీవీ సోమాజిగూడ సర్కిల్ దగ్గర ఆకాశం టీవీ నందు మరి పొద్దుగాల 9:30కే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చేసేసి ఈరోజు దాడి చేశారు. మరి ప్రశ్నిస్తే దాడులు చేసేస్తారా? అసలు దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? మరి గత ప్రభుత్వంలో దాడులు ఎట్లా జరిగినాయి? కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాడులు జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల మీద. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా వీటిపై పూర్తిగా విశ్లేషణ చేయడానికి మరి సామాజిక ఉద్యమకారులు తెలంగాణ శ్యామ్ గారు అయితే ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. మరి అసలు ఈ దాడుల గురించి ఏం జరుగుతూ ఉంది ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే మరి మనం చేస్తూ ఉన్నాం. నమస్తే శ్యామ్ గారు. నమస్తే అండి. బాగున్నాం. ఎలా ఉన్నారు? రైట్. మరిగా ఇవాళ చిలకా ప్రవీణ్ మీద దాడి జరిగింది సోమాజిగూడ సర్కిల్లా. ఇక ఆకాశం టీవీ ఆల్రెడీ 2-3 రోజుల ముందు నుంచే రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. ఆఫీస్ చుట్టూ రెక్కి నిర్వహించడం ఇక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ దాడులు ఏంటిది అసలు? అంటే దాడులు ఎందుకు అని అంటే నియంతలు ఎప్పుడు దాడులే చేస్తారు. ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్న వేస్తే దానికి బదులుగా సమాధానం చెప్పగలగాలి. ఒకవేళ చిలక ప్రవీణ్ ఏం మాట్లాడింది ఏందన్నా నాకు తెలియదు. నేను తర్వాత చిలక ప్రవీణ్ అన్న ఫోన్ చేశాను, ఎందుకు దాడి చేశారన్నా, ఎవరు చేశారన్నా కనుక్కుంటే గతంలో ఏవైతే గ్యారెంటీలు నేను అడిగానో, నేను కూడా అన్నతో నాకు పర్సనల్గా రిలేషన్ ఉంది, ఆయన ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నాడు. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఇట్లా క్వశ్చన్ చేస్తుంటే నాకు థ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పినప్పుడు, మేమందరం వారి ఒక దళిత బిడ్డ చెప్పకూడదు, ఐ మీన్ జర్నలిజానికి కులం మతం రంగు రూపం ఏం ఉండదు కదా, అయినా సరే మేము దళిత ఉద్యమాలలో గతంలో పనిచేసాం, మాకు అట్లా నాకు పర్సనల్గా ప్రవీణ్ అంటే కొంచెం రిలేషన్ ఉంది. నేను పర్సనల్ కూడా ఛాన్సల్ ఆయన నేను అడిగినప్పుడు, నేను ఎక్కువగా ప్రజల తరఫున కొట్లాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు అని చెప్పారు. ఎవరన్నా నేను అడిగితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు టార్గెట్ చేసినట్టు గతంలో నేను మార్నింగ్ న్యూస్కి వచ్చా, తీన్మార్ మల్లన్న బర్త్డే సందర్భంగా మాట్లాడి వెళ్ళిపోయాం. కిందికి నేను అటుపోయాను, ప్రవీణ్ అన్న ఇటుపోయాడు. అదే రోజు దాడి చేశారు. దాడి జరిగితే ఆ రోజు కూడా జనవరిలో జరిగింది. ఉస్మానియాకు వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నాం. ఆ రోజు కూడా మేము కేసు పెట్టాం పంజాగుట్టలో. తర్వాత ఇప్పటికి సుమారు 8 నెలలు అయింది మళ్ళీ ఒక దాడి. అంటే ఎక్కడి నుంచి ఎందుకు ఈ సంస్కృతి మొదలైంది? నీకు అధికారం వచ్చిన 2 నెలలకే నువ్వు దాడులు చేయాలని అనుకుంటే కరెక్ట్ కాదు కదా, తప్పు. 100% చిలక ప్రవీణ్ అన్న మీద చేసినటువంటి దాడి ఏదైతుందో దాన్ని తెలంగాణ సమాజమే కాదు మొత్తం భారతీయ జర్నలిస్టు సంఘాలు మొత్తం ఖండించాలి. 100% ఖండించాలి. తప్పు. అది ఎవరు చేశారు ఏంటనేది మరి పోలీసు వాళ్ళే విచారణ చేసి వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. 100% తప్పే కిరణ్ గారు. మరి ఇంత దారుణంగా అసలుకి 2-3 రోజుల నుంచే మనిషి ఎక్కడికి పోతుందని చెప్పేసి పని కట్టుకొని వెంటబట్టం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆకాశం టీవీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో షాకిర్ షేక్ గారు ఇంటి దగ్గర కూడా రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. అవును. ఇప్పుడు అంటే ఆయనకి నెల రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి. చైర్మన్ గారికి బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి. ఆఫీస్ చుట్టూ పగడ్బందీగా మొత్తం కన్ను కాసుకొని ఉన్నారు. ఆయన ఇంటి దగ్గర కూడా రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. అసలు ఇది ఏంటిది? సమాజం వెళ్ళిపోతా ఉంది. అంటే షాకీర్ గారిని కనుక ఇబ్బంది పెడితే చిలక ప్రవీణ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకని ఇక్కడ నుంచి ఖాళీ చేపియాలి. ఓనర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో కిరాయి కొన్నాను కిరణ్ అన్న, కిరాయి కడుతున్నాను బ్రహ్మాండంగా, టైం టు టైం నెలకు ఆయన కిరాయి ఆయనకి ఇస్తే బ్రహ్మాండంగా ఉండొచ్చా? ఓనర్ ఇబ్బంది పెడితే కిరాయి కొన్నాడు ఖాళీ చేపిస్తాడు. ఆయనకి నెల రోజుల నుంచి బెదిరింపు. అదే షాకీర్ అన్నని కూడా బెదిరిస్తున్నారని నేను విన్నాను. ఇప్పుడు బెదిరింపులకు భయపడేవాళ్ళు కాదు కదా తెలంగాణ సమాజం. షాకీర్ అన్ననో చిలక ప్రవీణ్ నువ్వో నేనో ఇంకెవరైనా భయపడతాడు. ఇంకోటి బుట్టడా ప్రశ్నించేటోడు. నువ్వు మమ్మల్ని చంపగలుగుతావు, ప్రశ్న చంపలేవు కదా, 100% చంపలేవు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. తప్పు, ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. 100% దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వహించాలి. ఎందుకంటే మాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యము. కేసీఆర్ పాలనలో లక్షల వేల దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి. రోడ్డు మీద పుట్టమది చంపిండు, ఆ మది చంపిండు, ఈ మంది చంపిండు అన్నావు. ఇది కరెక్టా? హైదరాబాద్ నడిబొడ్డు, తెలంగాణకు క్యాపిటల్ గా ఉన్నటువంటి సోమాజిగూడ పక్కన ఇటుపోతే పక్కన సచివాలయం, ఈ పక్కన సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఇక్కడనే ప్రజాపాలన, మహాత్మా పూలే భవను. అవును. పొద్దున్నేసి రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఏమంటారు 2 కిలోమీటర్ల దూరమే. ఈయనే రక్షణ లేదు కదా. నువ్వు 4 కోట్ల మంది ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పిస్తావు? జర్నలిస్టుకు రక్షణ లేదు.
మరి ఇక ప్రశ్నిస్తే ఎట్లా ఇది? ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళే అధికారంలోకి రావడానికి గ్యారంటీలు, అవును హామీలు అవును. ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల ఓట్లు ఎంచుకున్నారు. అవును మరి జర్నలిస్ట్ అనేటువంటి ఖచ్చితంగా అడుగుతాడు కదా. అడుగుతాడు కదా. మరి అడిగినప్పుడు ఇట్లా ఇంత భారీగా చేయడం ఏంటి? అసలు మనిషిని చంపేయాలనుకోవడం ఏంటి అసలు? అంటే అదే అన్న, అంటే ఏంటి అని అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు గతంలో అద్భుతమైన పాటలు రాశారు. కాంగ్రెస్ పాలన మీద మీరు గతంలో గద్దరన్న రాసిన పాటలు వింటే కనుక పాడకూడదు ఇప్పుడు అలాంటి, అంటే నిషేధించినటువంటి పాటలు పాడకూడదు. ఆ విప్లవ సాహిత్యం ఏదైతే ఉందో నరనరం ఇదైపోయింది. కాంగ్రెస్ గూండాలు, ఓ మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గూండాలు ఎంత దుర్మార్గం అంటే బట్టలుడదీసి బతుకమ్మలాడించినటువంటి దొరల వారసత్వాన్ని వాళ్ళు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు నెలకొండ జిల్లాకు పోయి, మీరు ఖమ్మం జిల్లాకు పోయి, వరంగల్ జిల్లాలోకి పోతే దాంట్లో అంటే రేవంత్ రెడ్డి అదే ఒక దొరని దింపి ఇంకో దొరెక్కిండు. మరి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎన్నికల కంటే ముందు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి, చిన్నోడి దగ్గర నుంచి ముసలోడి దగ్గర కూడా కేసీఆర్ ని ప్రశ్నించాలి కూడా ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో మరి మీడియా ఏదైతే ఉందో పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తామని చెప్పారు. అవును, కానీ మరి ఆ చెప్పినటువంటి మాటల మాత్రానికి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం లేదు. అవును పొందలేదు. అదే అంటే నేనేమంటున్నా అంటే అన్న, నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, వాటి మీద ఫోకస్ చేయి. రైతులో కరెంట్ రావట్లేదంట, హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇల్లు కూలగొడతా ఉన్నావు, వాళ్ళకి సమాధానం చెప్పు. ఈ రోజు వరదలు వచ్చి ఖమ్మం, వరంగల్, మన జిల్లాలో మొత్తం కొట్టకపోతుంటే వాళ్ళు గిన్నెలు, బోళ్ళు, బొచ్చెలన్నీ కొట్టకపోతుంటే దేవుడా శంకరాన్ని మొత్తుకుంటారు, వాళ్ళకి సహాయం చేయి. సినిమా హీరోల దగ్గర అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడికి దిగదార్చావు రాష్ట్రాన్ని నువ్వు? ఈ నీకు ఇచ్చి అధికారం ఇచ్చి కూడా 9 ఏళ్ళు కాలే, రాష్ట్రాన్ని అలా కొల్లడం చేస్తావు నువ్వు. ఫ్రీ బస్సు పెట్టినావు, సంతోషమే, మంచిదే. మరి ఆటో కార్మికులకు ఏం సమాధానం చెప్తావు? అవును చెప్పాలి కదా. ఫ్రీ బస్సు పెట్టి అది అడుగుతారు జర్నలిస్టులు. ఇప్పుడు చిన్న పిల్లగాడు పాలు తాగట్లేడని బస్సులో ఈ నుంచి ఆడదాకా ఆడిచ్చి మళ్ళీ ఇటుకు వస్తారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు, అది నచ్చట్లేదు. నేను ఒకటి చెప్తాను, ఫ్రీ బస్సు పెట్టు మంచిగానే ఉన్నది. ఆమె పిల్లగాడు పాలు తాగట్లేడంట, వరంగల్ ఎక్కి కరీంనగర్ దాకా పాలు తాగిందాక ఆడిచ్చి మళ్ళీ ఆడ బస్సు ఎక్కి ఇటుకు వస్తుందంట. చిన్న పిల్లగాడు ఏందమ్మా కూర్చున్నావు అంటే. అంటే నేను ఏమంటున్నానంటే పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. నువ్వు పర్టికులర్గా చదువుకునే విద్యార్థులకి ఉచితంగా, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డుని తీసుకో, ఒక ఆధార్ కార్డుని తీసుకో. నువ్వు నీకు అంతకు మహిళల మీద ప్రేమ ఉంటే రేట్లు తగ్గించు, ఇంకా వాళ్ళకి ఏదైనా ఉపాధిని కలిగించు ప్రత్యామ్నాయంగా. శ్యామ్ గారు మరి చూసిరా మన ప్రవీణ్ గారిని నేను చూశానన్న. ఎలా ఉంటుంది, బాధపడతా ఉన్నాడు, బాగా గుద్దులు గుద్దారంట, మరి దేంతో కొట్టారో ఏంటో తెలియదు. ఆరోగ్య కండిషన్ మాత్రం డాక్టరు ఒక 3 వారాలు అంటే 1 మంత్ దాకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడంట. సీరియస్ కండిషనే ఉన్నది. ఏదైనా తొందరగా కోలుకోవాలని మనం కోరుకుందాం. ఆయన కుటుంబం కూడా మీరు అంటే ధైర్యానికి గురి కాకండి, మేము అందరం ఉన్నాం. ప్రవీణ్ అన్నకు 4 కోట్ల మంది తెలంగాణ సమాజం ఉన్నది, మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, మాలాంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక పరంగా కూడా ఆయన పెద్దగా ఇది ఉన్నోడు కూడా ఏం కాదు. 4 కోట్ల మంది ప్రజలే ఆయన ఆస్తి. ప్రజల కోసం పనిచేసేవాడు ఎప్పుడు పైసను ఆశించాడు. అంటే వాళ్ళ కుటుంబానికి కొంత బాధ ఉంటుంది కాదట్లా, ఆ బాధను ఎవరు కూడా తీర్చలేము మనం, కాదంటలేదు. కానీ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. 3 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పి 3 వారాలు మేము కూడా అడిగే ప్రయత్నం చేసాం కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండే. అంటే లోపల ఐసీయూలో ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి వెన్నుపూస దగ్గర బాగా డ్యామేజ్ అయిందంట. నేను షాకిర్ అన్న గారితో కూడా మాట్లాడితే షాకిర్ అన్న వెళ్ళి కారులో దింపేసి వచ్చానని చెప్పాడు. తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. బాగాలేదు, ఎనీవే ఏదైనా తొందరగా కోలుకుంటే మంచిగా ఉంటాయి. ఇప్పటికైతే పర్వాలేదన్న, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, బట్ కోలుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇదే కదా మీరు ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి ఆటో వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. అవును. తర్వాత గతంలో రైతు రుణమాఫీ అన్నారు. అవును, అనేక మంది రైతులు ఫ్రీ పెట్టడం తప్పు అంటలేదు అన్న. ఆర్టీసీ లాస్ట్ లో ఉన్నా నువ్వే చెప్తా ఉంటున్నావు. నిన్న దాకా మొన్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు. ఆర్టీసీ భూములు కేసీఆర్ అమ్మినా నువ్వే చెప్పినావు. మరి ఆర్టీసీ ఎట్లా జర్నలిస్ట్ అడగకూడదు? అడగాలి, 100% అడగాలి. చంపేసేటటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రజలు మళ్ళీ అధికారాన్ని ఇస్తారా ఇట్లాంటి పార్టీకి? అదే కదా, ఇయ్యరు కదా. అది ఆలోచన చేస్తున్నారు వీళ్ళు 100%. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మంచోడా చెడ్డోడా అని పక్కన పెడితే కేసీఆర్ గారు కాదనుకొని మీరు ప్రజాపాలన కేసీఆర్ ఉన్నప్పుడు ఈ దాడులు జరిగినాయి కదా. అంటే జరిగినాయి దాడులు జరిగినాయి అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అన్న. గతంలో తొలి వెలుగు రగ్గారి మీద దాడి జరిగిందని చెప్పారు. దానికి కారణం ఆయనే చెప్పాడు, నా మీద టీఆర్ఎస్ గుండాలు చేశారని చెప్పి ఆయన ఆరోపించాడు. మన తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా చేశాడని చెప్పాడు. వాళ్ళు మాట్లాడినటువంటి భాషకు చేశారా, లేకపోతే పర్సనల్ గా వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పంచాయతీ ఉందా అని, లేకపోతే ప్రజల తరపున ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడులు చేశారని మనకు తెలియదు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కూడా మేము ఖండించాం. మేము ఖండించు పర్సనల్ గా నేను ఖండించాను. రగన్న మీద దాడి జరిగిన ఖండించాను, మల్లన్న గారి మీద దాడి జరిగిన ఖండించాను. దాడుల్ని ఎవరు సమర్థించరు, సమర్థించకూడదు కూడా. కానీ ప్రశ్నిస్తే మేము కొడతాం చంపేస్తామంటే ఖబర్దార్. అట్లాంటి వాళ్ళు తెలంగాణలో ఉంటే తన్ని తరుముతాం, 100% తన్ని తరుముతాం.
పోలీసు వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే, చట్టపరమైన చర్యలు ఆ గుండాలపైన తీసుకోకపోతే మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇంకా రిపీట్ అయిపోతాయి అవుతుంది కదా అన్న. మరి అంటే మమ్మల్ని చంపితే మేము చస్తూ ఊరుకోవాలా? అంటే జర్నలిస్ట్ ప్రాణాలే ఇప్పుడు అదే అడుగుతా ఉన్నారు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా. అవును, అసలు జర్నలిస్టులు చేయడం లేదా ప్రశ్నించడం అన్న ఈ వృత్తి ఎంచుకోవాలంటే భయం అయిపోతా ఉంది రాను చెప్పేసి చాలా మదన పడతా ఉన్నారు జర్నలిస్ట్. అందుకే నేను జర్నలిస్ట్ సంఘాలకు, ముఖ్యంగా మేధావులకు, అల్లం నారాయణ లాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, జర్నలిజంలో పాశం యాదగిరి అన్న, ఇటువంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఏదన్నా వాళ్ళు ఆరోపిస్తే ప్రతి చిన్నదానికి ఆధారంతో సహా చూపించి అది జర్నలిజం. ఎవడు పడితే వాడు ఒక యూట్యూబ్ పెట్టుకొని సబ్స్క్రైబర్స్ పెట్టుకొని వంకర మాటలు మాట్లాడి ఆడపిల్ల, తైతక్క, చిలకమ్మ, పెద్ద పెద్ద వ్యక్తులకు డ్రామారావు, ఆరావు, తాత, కాక అని పేరు పెట్టి దానికి జర్నలిజం అని రకరకాల పేర్లు చెప్పి ప్రజల మైండ్ సెట్ని మొత్తం డైవర్ట్ చేసి ఒక నీచమైన సంస్కృతిని పెంచి పోషించి నిన్ను చూసి ఇంకోటి నేర్చుకొని అదే యూట్యూబ్ పెట్టుకొని నాది కూడా జర్నలిజం అంటున్నాడు. ఎవరు దీన్ని పెంచిపోసింది? అట్లాంటి వ్యక్తులకు నువ్వు షెల్టర్ ఇచ్చి, ఎమ్మెల్సీని చేసి, పదవి ఇచ్చి, దండలేసి, సెలవు కప్పి ఈరోజు వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటే మంత్రి పదవి కోసం అదే ఆనవాయితీకి వస్తుంది. అదే తప్పు కదా, అదే ఆనవాయితీగా తప్పు కదా కిరణ్ అన్న, తప్ప కదా. ఈ రోజు మళ్ళీ ఏం కావాలి? అదే మంచి అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను కాదు, ఇప్పుడు రేపు పొద్దున నన్ను కూడా ట్రోల్ చేస్తారు. ఇదే మంచి అయితే చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నప్పుడు నేను ఒక మాట అంటా, నువ్వు అనకుండా మంచి ఏమంటారు, మంచి డెమోక్రటిక్ వర్డ్ని వాడు, వెళ్ళిపోతాం కదా. ప్రజాస్వామ్యమైనటువంటి మాటలు మాట్లాడుకుంటే మీరు ఇది ప్రజాపాలన అంటే ఎట్లా? ఒకవేళ భాష అనేది దాటింది అనుకుందాం, మరి దానికి ఇట్లా దాడులు చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఏమంటున్నా, నిజంగా నీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో, నీ హృదయం గాయపడ్డది అనుకో, నిన్ను కొట్టాడే అనుకో, నిన్ను తిట్టాడే అనుకో, నీ మీద అసత్య ఆరోపణలు చేశాడే అనుకో, స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ పెట్టు. సార్ పలాని వ్యక్తి నా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు, నేను ఈ తప్పు చేయలేదు సార్ అని పలాని సిఐ, నీ స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన తీసుకోపోతే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళు, ఏసీపీ గారు తీసుకోపోతే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళు, ఈ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, ఒక నోటీసులు పంపి లీగల్ యాక్షన్ తీసుకో. నీది ధర్మం ఉంటే నువ్వు నేను కాదు కదా న్యాయాన్ని అన్యాయాన్ని నిర్ణయించేది, అంతేగాని ఎవరిని పడితే వాడిని నేను కొడతా అంటే కరెక్ట్ కాదు కదా. ఇది ఎక్కడ పోతుంది? మన తెలంగాణ ఇది, ఇదేం ఉత్తరప్రదేశ్ గుజరాత్ కాదు కదా దాడులు జరగడానికి. ఇక్కడ మరి ప్రధానంగా చిలకా ప్రవీణ్ మీద దాడి జరిగింది అన్న, మరి దాన్ని ఎట్లా ఏ కోణంలో మీరు పరిగణిస్తారు? ఎవరు ఉన్నారు దీని వెనక? దీని వెనకాల 100% నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు ఉన్నారు అనేది నాకు తెలిసినటువంటి సమాచారం. నేనైతే అంటే నేను 100% చెప్పట్లేదు, నాకు ఆయన చెప్పింది, నేను కనుక్కుంటే వాళ్ళ నుంచే నాకు థ్రెట్ కాల్స్ వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో నేను క్వశ్చన్ చేస్తున్నందుకు, హైడ్రా మీద క్వశ్చన్ చేశాను, అక్రమ కేసుల మీద మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే మాలాంటి వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు. అదే విధంగా ప్రజలు ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతా ఉన్నది కదా, ఇంకా డోసు పెరిగితే నా ప్రమాదం, నా కుర్చీకే ప్రమాదం. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే 10 కుమ్ములాటలు ఉన్నాయి. బాటి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. ఇట్లా పెడితే 34 మంది ఉన్నారు. ఏందా అంటే మాది ప్రజాస్వామ్య పార్టీ అంటారు. మంచిదే, మీ ప్రజాస్వామ్య పార్టీనే కావద్దంటలే. దీంట్లో మీరేమన్నా ఇటువంటి పనులు చేస్తా ఉన్నారా? నా అనుమానం మాత్రమే. రేవంత్ రెడ్డి కావాలని కాంగ్రెస్ పార్టీని ఏమన్నా బదనాం చేస్తున్నాడా, రేవంత్ రెడ్డి బదనాం చేస్తున్నాడా అనేది కూడా ప్రశ్న. ఓకే, మీకు అర్థమైందా లాజిక్? అది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసి చేతులెత్తి జోడించి చెప్తా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ లైన్ ఇదే అయితే చెప్పండి. మరి నేను అక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అసలు అంటే ఈ 9-10 నెలల్లో కూడా లాండ్ ఆర్డర్ కూడా కొద్దిగా దెబ్బతిన్నది. ఎక్కువ హైదరాబాద్ లో మర్డర్లు అవుతా ఉన్నాయి, ఇగో ఇట్లా దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వినపడుతూనే ఉంది అసలు. అవును, మరి ఎందుకు ఇది కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? మరి గత ప్రభుత్వంలో ఇది కొద్దిగా తక్కువ వినపడింది. అవును, ఈ విషయాలు గొడవలకు వచ్చేసరికి, లాండ్ ఆర్డర్కి వచ్చేసరికి ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నారు అసలు? టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కలెక్టర్లందరినీ కేసీఆర్ గారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులని రిక్రూట్ చేసుకున్నాడని ఆరోపించారన్న. ఓకే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి గారి బంధువులని, రేవంత్ రెడ్డి గారు చుట్టాలని ఈరోజు ఏమంటారు అనుచరులుగా పెట్టుకున్నాడు అధికారులని. నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదని ప్రజలంతా ఆరోపిస్తా ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మనం మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ఏమంటారు ప్రతీకారం తీసుకోవడానికి కాదు కదా. రాజకీయాలంటే నన్ను గతంలో కేసీఆర్ ఇబ్బంది పెట్టాడు, నేను పెడతానంటే దానికి అర్థమే ఉంది. నీకు ఆయన రాజకీయ పరిణితి లేనట్టే కదా. నీకు మంచిగా అధికారం ఇచ్చారు ప్రజలు, చక్కగా పాలన చేయి. ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మొత్తం పేదోళ్ళే ఉంటారు. ఎందుకు నేను ఓపెన్ గా చెప్తాను, బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్. నేను 100% చెప్తాను. నాకు కాంగ్రెస్, నేను కూడా కాంగ్రెస్ కి అభిమాననే. కానీ దాడులని సమర్థించా, ఎవ్వరు చేసిన దాడులను సమర్థించా. ఆ విషయాలలో బీజేపీ టాప్ లో ఉంటుంది దాడుల విషయాలలో. కానీ తెలంగాణలో అధికారంలో లేదు కాబట్టి
దీనికి పూర్తి నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు జర్నలిస్ట్ ఒక సమస్య చెప్తున్నాడంటే దాన్ని సవాలుగా స్వీకరించి ప్రభుత్వాలు దాన్ని పాటించాల్సింది, లేకపోతే దాన్ని ఇది ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పోయి అడిగిన వాడిని చంపుడేంది అసలు? ఒక విమర్శ చేస్తే దానికి ఒక సద్విమర్శ చేయాలి. నీకు ఏదన్నా ఉందనుకో, రారా బై డిబేట్ కని పిలవాలి, వస్తాడు. లేకపోతే నీ తరపున ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్నింగ్ న్యూస్ కు తీసుకొని రా. చిలక ప్రవీణ్ నెంబర్ లేదా కింద స్క్రోల్ అవుతా ఉంటది కదా, ఆ నెంబర్ కు ఫోన్ చేయి, అన్న అట్లా కాదు ఇట్లా అన్న రికార్డ్ చేసుకో, దాన్ని నీ యూట్యూబ్ లో పెట్టుకో, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడని ఆయన క్రిటిసైజ్ చేయి. అది కదా పాలిటిక్స్. సమాజానికి 4వ పిల్లరు. అవును, మీడియా అనేటువంటి జర్నలిస్టు. ఆయనకు ఒక కుటుంబం ఉంటది, ఆయనకు పిల్ల ఉంటది, ఆయనకు పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న అందరు ఉంటారు, ఆయన కోసం ఇంటికాడ వెయిట్ చేస్తా ఉంటారు. ఇవేమీ కూడా ఆలోచించుకుంటే ఇలా కొద్దిగా అటు ఇటు అయింది, కొంచెం అటు ఇటు అయ్యి ఇప్పుడు కొద్దిగా క్రిటికల్ పొజిషన్ హాస్పిటల్లో ఉన్నాడు. చనిపోతే అదే నేనేమంటున్నా, వచ్చి ఒక్కరిని కొట్టడం అనేది అసలు. ఎల్బీ నగర్ లో జర్నలిస్ట్ శంకర్ గారి పైన దాడి చేశారు. గతంలో ఇంకొక రిపోర్టింగ్ వెళ్ళినటువంటి ఒక మహిళా జర్నలిస్ట్ పైన కూడా దాడి చేశారు. ఇదే చిలక ప్రవీణ్ పైన జనవరిలో దాడి చేశారు. అంతకు ముందు కూడా చిలక ప్రవీణ్ టీమ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా దాడి చేశారు. సరే, ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెడితే ఈ దాడుల్ని ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు? ముఖ్యంగా అంటే మీకు ఏమైనా కుల అహంకారం ఉన్నదా? ఆ కులాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకనంటే మీకు కింది కులం నుంచి వచ్చింది కదా, వీడికి ఇంత తెలివేంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడా అని ఏమైనా ఉంటే చెప్పండి. మరి మీరు అట్లా మీరు పెద్ద కులం, మీరు పటేళ్ళు, దొరలు, మీరు భూస్వాములు, మీరు ధనవంతులు, ఆ ఫీలింగ్ మీకు ఏమైనా ఉంటే చెప్పండి రేవంత్ రెడ్డి గారు. అంతే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జర్నలిస్టుల మీద దాడి చేస్తే మరి వాళ్ళు తిరగబడితే వాళ్ళు మైకి పెట్టి మాట్లాడితే మీ పతనం. జ్ఞానం అనేది అనంతం, దానికి అంటే అటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు పదే పదే జర్నలిస్టుల పైన దాడి చేస్తా ఉన్నారు? అడిగిన వాటికి సమాధానం చెప్పండి. కరెక్ట్ కాదు కిరణ్ అన్న ఇది. కాబట్టి మీలాంటి జర్నలిస్టులు ఇటువంటి దాడుల్ని ఖండించాలి. అందరూ కలిసి ఒక ఫోర్గా ఏర్పడి దీన్ని రేపు పొద్దున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లేకపోతే ఇంకో దగ్గరలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెట్టి తీవ్రంగా ఖండించాలి మేధావులంతా. సమాజం కూడా ఇలా యావత్తు మనం చూసుకున్నట్లయితే కామెంట్స్ కరెక్ట్ కాదు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. 100% రేవంత్ రెడ్డి చేశాడని చెప్తా ఉన్నాడు కదా చిలక ప్రవీణ్. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు నాకు ఫోన్ చేశారు, మా ఓనర్ నాకు ఎవరైతే షెల్టర్ ఇచ్చారో నా మిత్రుడు, వాళ్ళిద్దరికి ఎటువంటి రిలేషన్ ఉందో తెలియదు. నీకు ఏదైనా అవసరం ఉంటే కెమెరాని జర్నలిస్టులు అన్నాక ఆయనకు సహాయం చేసేటువంటి ఓనర్ షాకిర్ గారిని కూడా బెదిరించి నీకు స్టూడియో ఎలా ఉంటుందో చూస్తాం మేము, తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేను రేవంత్ రెడ్డి తమ్ముని మాట్లాడుతున్నా, నేను రేవంత్ రెడ్డి అన్నని మాట్లాడుతున్నా, కొడంగల్ నుంచి మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడితే మనిషిని బెదిరించే అధికారం ఎక్కడిది? వాటి నాన్ సెన్స్. ఇది ఎక్కడ సంస్కృతి? ఆఫీస్ పెట్టుకోవద్దా, ఆకాశం టీవీని తీసేయాలి, చైర్మన్ ఇబ్బందులు పెట్టాలి, అదే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసేటువంటి టీవీలను ఎవరు తీసేయాలి? ఎవరు తీసేయాలి? అయ్యా బాంచన్ నా దగ్గర డబ్బులు లేవు అని మన ప్రజాపాలన వస్తే బాగుంటదని చెప్పినప్పుడు రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు ఓట్లేశారు కదా. అదే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే ఆకాశం టీవీ ప్రశ్నించింది అన్న, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ప్రశ్నిస్తుంది. అవును, మరి ఆ రోజేమో ఓకే రైట్ వెరీ గుడ్ అని చెప్పారు, ఇవాళేమో మళ్ళీ వ్యతిరేకంగా దాడులు చేసే ప్రయత్నం. అంటే మీరు జోకట్లేదు కదా, రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా జోకాలే, గ్యారంటీలు అడగొద్దు, ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతున్నాయో గ్యాస్ కానీ లేకపోతే ఫ్రీ బస్సు కానీ ఇంకోటి కానీ వగేరా ఏదైతున్నాయో అవన్నీ మీరు అడగొద్దు. అడిగిరు అనుకో, అడుగుతావు షాకిర్ నన్ను అని షాకిర్ ఓనర్ని ఇబ్బంది పెడతారు, ఆకాశాన్ని అవసరమైతే పైన ఆకాశాన్ని కూడా ఇబ్బంది పెడతారు. అంత నీచమైనటువంటి సంస్కృతి ఈ తెలంగాణలో ఎక్కడా లేదు. నేను దయచేసి చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజలారా, వచ్చిన 1 yearకే ఇన్ని దుర్మార్గాలు. ఇది ప్రధానంగా వచ్చినటువంటి 10 నెలల్లోనే ఇంత దుర్మార్గం ఏంటిది అనేది. వచ్చిన 1 yearకే కేసీఆర్ గారు మంచో చెడో అండి, నాకైనా పర్సనల్ గా కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం, గౌరవం. నేనేం టీఆర్ఎస్ పార్టీ కాదు, నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా మీకు తెలుసు, నేనప్పుడు ఆ పార్టీలో లేను. కానీ అంటే కేసీఆర్ గారు ఉండొచ్చు, ఆయన కూడా ఏదైనా ఉంటే పర్సనల్ గా ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎప్పుడు కూడా దాడులని ఆయన ప్రోత్సహించడం కాదు 100% కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు. తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమాన్ని మొదలు పెట్టాడో మా వెనక ఏముందో కేసీఆర్ కి లోపలే మనసులో ఏముందో పక్కగా పెడితే అంతే దాడులు పబ్లిక్ గానే మాట్లాడతాడు కదా, పబ్లిక్ నాకంటే ఎక్కువ తెలుసా అని అంటారు. అది కొంతమంది నచ్చకపోతుంది, జనరల్ గా మాట్లాడుకుందాం. రీసెంట్ కూడా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మన పాడి కౌశిక్ రెడ్డికోను ఆ తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి జరిగినప్పుడు సీదా మా వాళ్ళ ఇంటికి పోయారు, నువ్వు వస్తావారా అంటే ఆయన రాలేదు, మేమే ఇంటికి మా వాళ్ళ ఇంటికి పోయి కొట్టిర్రు, లేకపోతే పేగులు తీసి మెల్లేసుకుంటా లేదా పండబెట్టి తొక్కుతా, ఇంత దారుణంగా అయితే కేసీఆర్ మాట్లాడితే వేరే విషయాలు మాట్లాడేటోడు. అరే సీదా మరి ఇంత దారుణంగా మాట్లాడే అర్థం కాని. అదే ఆ విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది.
ఈరోజు ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ. అరే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఇద్దరు. చేశాడు ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో క్రియేట్ చేశారంటే ఎక్కడున్నది ప్రజాస్వామ్యం? అదే వచ్చింది. నువ్వు రా మీ సమ్మెలు వేసుకొని రా ఖబర్దార్ అని ఒక తొడ కొడుతుండు, ఇంకొక ఆయన ఇంకో తొడ కొడుతుండు. ఒక ఎమ్మెల్యే నువ్వు ఒక ప్రజా ప్రతినిధివే, నువ్వు తొడలు కొట్టి మీసాలు కొట్టుకొని మీరు కొట్టుకునేటువంటి సంస్కృతి ఏం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్? ప్రతి విషయంలో కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలే కనపడతా ఉన్నాయి. తప్పన్న రేవంత్ రెడ్డి ఇది ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. అవును 100%. నేను ఎవరైనా దీన్ని ఖండించాల్సిందే. ఈ సంస్కృతి మంచిది కాదు. దయచేసి మీరు ప్రశ్నలు ఏదన్నా ఒకవేళ వేస్తే దానికి సమాధానం చెప్పండి. మీకు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్, అనేక ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది. మీకు రాయండి, తోచింది మీకు మాట్లాడాలనిపించింది మాట్లాడండి. ఆయన ఏదైతే జర్నలిస్ట్ చెప్పాడో లైవ్ పెట్టుకొని ఆల్టర్నేట్గా దానికి ఏమంటే డిబేట్ చేయండి. ఇది చేయండి. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియోలకి కింద కామెంట్లు, సార్ మీరు ఇంతకు ముందు మాట్లాడారు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడిచింది, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడద్దు, మన పార్టీకి అది చెడపేది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు సీదా. మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీసాలు తిప్పుకొని తొడలు కొట్టుకున్నారు. రారా నా కొడక అని. తెలుసా? ఇదే భూపాలపల్లి సభలో రేవంత్ రెడ్డి గారు అరే రారా నా కొడక అని జిప్సీ వ్యాన్ ఎక్కి ప్రచార రథం ఓపెన్ జీప్ లో తొడలు కొట్టి మీసాలు మెలేసాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి. సరే ఓకే, అప్పుడు ఏ సందర్భంలో అన్నాడు అనేది పక్కన పెడదాం. అంటే నీకు ఆవేశం కలిగినప్పుడు అన్నావు, అది తప్పలేదు, నేను కాదంటలే. ఒక్కసారి 2 సార్లు, ఇప్పటికి 2 సార్లు చిలక ప్రవీణ్ని చంపాలని చూశారు కదా. ఏమంత పాపం చేశాడు ఆయన? ఏమంత నేరం చేశాడు ఆయన? ఏమన్నా మర్డర్ చేశాడా? ఏమంటారు ఇంకేమన్నా దొంగతనం చేశాడా? ఏమైనా దోపిడీ చేశాడా? అరే నువ్వు ప్రజల తరపున ప్రశ్నిస్తున్నావు, ఛానల్ పెట్టుకున్నాడు, కొట్లాడుతున్నాడు, ప్రజలు మాట్లాడుతుండు. మహిళలకు 2500 ఇస్తున్నావు, ఆర్టీసీ బస్సు పెట్టినావు, అవును డ్రైవర్లు కండక్టర్లు ఇబ్బంది ఒకటన్నా. నేనేం చెప్తున్నా, మార్నింగ్ న్యూస్ లో వచ్చిన వార్తలు నేను చదివి వినిపిస్తాను తప్ప సొంతమైన వార్త రాయడు కదా. పోనీ ఈయన పేపర్లే రాసిండు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు పేపర్ ఈయనదా? ఆంధ్రజ్యోతి పేపర్ ఈయనదా? V6 పేపర్ ఈయనదా? పోనీ లేకపోతే నమస్తే తెలంగాణ ఈయనదా? ఆయన పేపర్లే అనుకుందాం కొద్దిసేపు. మీరు అన్నట్టు ఆయన సొంత కవిత్వం చెప్పండి. ఈ అన్ని పేపర్లు అయితే కాదు కదా, అన్ని పేపర్లు చదువుతుండు కదా. ఇప్పుడు ఒక పేపర్ ను ఓ జర్నలిస్ట్ ను సరే చిలక ప్రవీణ్ చంపగలుగుతాడు. ఆగిది ఈ రోజుతో ఆగదు. నేనేమంటున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారి మీద, ఇదే కాంగ్రెస్ పార్టీ మీద అన్నా ప్రశ్నించడం ఆగుతుందా? ఒక్కటన్నా, నువ్వు నేను రేవంత్ రెడ్డి చిలక ప్రవీణ్ ఎవ్వరు శాశ్వతం కాదు ఈ భూమికి. ఓకేనా? ప్రశ్న నీతో మొదలవ్వాలి, నాతో మొదలవ్వాలి. ఇప్పుడు కొంతమంది నేనే ప్రశ్నించే గొంతులో చెప్పుకుంటాను. ప్రశ్న ఎప్పుడు మొదలైందని ఎవరు చెప్పలేదు. ఓకేనా? వేసిన ప్రశ్న కొన్నిటికి సమాధానాలు కూడా ఉండవు. ఓకేనా? నేనేమంటున్నానంటే, మీరు మనిషిని చంపగలుగుతారు కానీ ప్రశ్నను మాత్రం చంపలేరు. ఈ సృష్టినైనా మీరు నాశనం చేయగలుగుతారు కానీ తర్వాత ఎటువంటి సృష్టి క్రియేట్ అవుతుందో నీకు నాకు తెలియదు కదా, చూడలేం కదా మనం. కాబట్టి చంపాలనే ఆలోచన మాను. అవివేకం అంట, అవివేకం, మూర్ఖత్వం, తప్పది. అది మీ అటువంటి ఆలోచన మీకు ఎవరికైనా ఉంటే మీ విజ్ఞతగా వదిలేయాలి. అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి, దానికి సమాధానం చెప్పగలగండి. నేను అదే చెప్పాను ఇంతకుముందు, ఆర్టీసీలో లాస్లో ఉంది. ఎందుకు లాస్లో ఉంది? దాన్ని అడుగు. ఇవాళ అమ్మాలనుకుంటున్నావు, నువ్వు ఉచితంగా ఫ్రీ బస్సు పెట్టినావు, ఆల్టర్నేట్ గా వెతుకు. ఎట్లా ఈరోజు సినిమా హీరోల దగ్గర మహేష్ బాబు వచ్చి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? వరదలు వచ్చినారా నాయన? చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు 100 కొట్టండి 50 కొట్టండి అని అనుకుంటారు. హైడ్రా మీద ఉద్దేశం. అది నువ్వు రెవెన్యూ పెంచే ప్రయత్నం చెయ్యి. ఇండస్ట్రీస్ పెట్టు, ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టు, ఏమంటారు IT ఇండస్ట్రీస్ పెట్టు, ఉపాధి కలిగించు. అప్పుడు కదా మేమే దండేసి దండం పెడతాం. అది కదా ప్రజలకు. చిలక ప్రవీణ్ అయినా నువ్వైనా నేనైనా కోరుకునేది ఏది? అంతే కదా. ఉపాధి కలిగితే కడుపుని ఇంత బోధించడు కార్మికుడు. పేదవాడి కోసం కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళ పార్టీ. రేవంత్ రెడ్డి గారు కొత్తగా హైడ్రా తీసుకొచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు ఉద్దేశం హైడ్రా మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, నువ్వు గాజుల రామారంలో 5000 ఇండ్లు కట్టి అక్కడ వదిలేసావు. ఈ సూరారం బాచిపల్లిలో కొన్ని 100 ఇండ్లు కట్టి అక్కడ ఉన్నాయి. ఓకేనా? అవి అట్లా పడవబడి ఉంటున్నాయి. వాళ్ళని పంపించి అక్కడ ఖాళీ చెప్పిన ఉంటాయి కదా. ఇల్లు కట్టించినాక వాళ్ళని ఖాళీ చెప్పిన ఉంటాయి కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనతా గారి సినిమాలో ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, పెద్ద మనిషి ఉంటాడు. ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు. అవును. మీ పేదవాళ్ళు గుడిచెల్లి బస్తీ మొత్తం ఖాళీ చేస్తే పక్కన వాళ్ళకి ఇల్లు కట్టిస్తామంటే, ఇక్కడ పెద్ద టవర్స్ కట్టుకుంటున్నాం మేము, మై హోము, వంశీరామ్ బిల్డర్స్, జయబేరి లాంటి టవర్స్ కట్టుకుంటాం మేము. ఈ బస్తీ ఖాళీ చేసి గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వస్తాడు. ఇక్కడ చెప్తాను సింపుల్ గా, రేవంత్ రెడ్డి గారు కూడా ఓకే FTL కింద ఉందా, బఫర్ జోన్ కింద ఉందా అని పక్కన పెడితే ఆయన ఖాళీ చేయించుండు, మంచిదే, చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటుండు, చేయాలి, కాదంటలేదు. కానీ వాళ్ళని నువ్వు ఇల్లు కట్టేయకుండా ఖాళీ చేపిస్తే మరి అడిగిపోవాలి. ఇందిరమ్మ రాజ్యం వంటివి, స్వాతంత్రం తెచ్చి మీరేమంటివి, మీరే మేము కాదంటలేదు. ఏమంటారు స్వాతంత్ర ఏమంటారు కాంగ్రెస్ పార్టీని దేశాన్ని ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో 70 ఏళ్ళు మీరే అధికారంలో ఉంటుంది. ఇన్నేళ్లలో ఇంకా నిరుపేదలకు ఇండ్లే లేకపోయా.
దానికి కారణం ఎవరు అంటే నీ తప్పును నీ నీ ఏలుతో నీకంటేనే పొడుచుకుంటున్నావు నువ్వు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇల్లు కట్టించి అప్పుడు ఖాళీ చేపి హైదరాబాద్ బాగుంటది చెరువులు వస్తే వరదలు కుంటలు అన్ని మునిగిపోతున్నాయి కొట్టింది తక్కువ పేద మధ్య తరగతులు ఎక్కువ మల్లారెడ్డి ఎందుకు కొట్టవు సూరారంలో ఉన్నటువంటి మల్లారెడ్డి అక్రమంగా కట్టిన చెరువులు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు కదా 100 ఎకరాలు కబ్జా చేశాడు మల్లారెడ్డి బ్రాండ్ నేను చూపిస్తాను గుండ్లపోచంపల్లి సూరారము బాచిపల్లి మొత్తం మల్లారెడ్డి మొత్తం కబ్జా చేశాడు మల్లారెడ్డి అట్లనే ఉన్నాయి అదే చెప్పారు రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు భూమ తక్కువ తింటాడు భూములు ఎక్కువ తింటాడు అన్న అవును మరి భూములు తిన్నారు కదా ఏది చికం భూములు పోడు భూములు బంజర భూములు అన్నాడు కదా మల్లారెడ్డి దగ్గర ఉన్నటువంటి భూములు ఎవరు లేవు మొత్తం చెరువులు కట్టిండు పదాయి కూల్చండి పల్లారాజేశ్వర యూనివర్సిటీలో అదే అంటే ఇక్కడ చూడండి మీరు పల్లారాజేశ్వర్ రెడ్డి అన్నారు మీరు రెడ్డి కూల్చడు ఆయన పేరేం పేరు మల్లారెడ్డి కూల్చడు ఇంకో రెడ్డి ఉంటాడు ఆ రెడ్డి కూల్చడు ఇంకో రెడ్డి ఉంటాడు ఆ రెడ్డి కూల్చడు అలాగే అనుకోవాల్సి వస్తుంది ఈ రోజు నువ్వు పేదవాళ్ళ ఇల్లు కూల్చి ఆ రెడ్డి ఇల్లు కూలకపోతే 100% జనాలు అదే అంటున్నారు నేను చెప్పేదా డైరెక్ట్ వాళ్ళ నోటి మాటలతో చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు అదే నేను చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారే ఆరోపించారన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఖబర్దార్ బిడ్డ మల్లారెడ్డి గుర్తుపెట్టుకో వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చిన తర్వాత జేసీబీలు పెట్టి లేపేస్తా అన్నాడు మీరు ఆరోపించినటువంటి మాటలనే కదా సార్ మేము కూడా చెప్పేది గుర్తు చేసేది అంటే ఈ రోజు నీకు మల్లారెడ్డికి ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉన్నదా చెప్పండి తప్పు కదా కాబట్టి నేను 100% అన్న ఏదన్నా నువ్వు తీసుకొచ్చావు హైడ్రా తీసుకొచ్చావు మంచిదే కానీ అందరికీ ఈక్వల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయి పేదోడికి ధనవంతుకోకుండా కాదు పేదోడి ఇల్లు కూల్చదు నాటే కరెక్ట్ కానీ ఈరోజు తెలుగు ప్రవీణ్ మీద దాడి జరిగిందన్న వెంటనే అన్న తెలంగాణ శామ్ ఎక్కడుండో తెలియదు కానీ అన్న వెంటనే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది ఏంటి అసలు అంత ఇది ఒక ఉద్యమకారుడు ఓకే కానీ అంత రెస్పాండింగ్ అనేది ఎంతో మంది ఉన్నారు నేను బాగా రెస్పాండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసినా నేను ఖండిస్తాను మీరు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు బయటోడు కాదు కదా తెలంగాణ బిడ్డ అది మన బాధ్యత అన్న తెలంగాణలో ఏ బిడ్డ పైన దాడి జరిగినా తెలంగాణ శామ్ ఖండిస్తాడు నా ఇంటి పేరున నా ఒంటి పేరుగా మార్చుకున్నాను నేను నా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు తిండి కడుపు నిండా తినాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచి ఉద్యోగం చేసుకోవాలి అందరూ బాగుండాలని కొట్లాడి 4 కోట్ల మంది విద్యార్థులు మీ ప్రాణాలు కోల్పోయి మన కోసం ఈరోజు ఏమంటారు మన కష్టపడితే తెలంగాణ వచ్చిందన్న దుఃఖం వస్తుంది వాళ్ళ త్యాగాలు తెలుసుకుంటే అటువంటి తెలంగాణలో ఇంకెవడు రావద్దు ఇంక ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండకూడదు ఓకేనా గుజరాత్ తోటి పెత్తనం ఉండకూడదు అని చెప్పేసి మనం తెచ్చుకొని మన పరిపాలన మనం చేసుకుందాం అని అనుకున్నాం నల్లదమ్ములాగా మనకి ఏదైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ కొట్టుకునే అటువంటి ఇది లేదు కదా ఒక్క తల్లి కడుపున పుట్టిన కొడుకులు ఉంటారు ఇద్దరు ఎంత కొట్టుకున్నా సరే తెరాలు గరిచి ఉంటాం మనం కానీ ప్రాణాలు తీసుకునే అంత పగలు లేవు కదా మనకి తప్పు కదా చిలక ప్రవీణ్ మీద దాడి జరిగిన కిరణ్ మీద దాడి జరిగిన రేపు పొద్దున ఇదే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి మీద దాడినా నరేంద్ర మోడీ ఖబర్దార్ అంటాం మేము అది నా క్యారెక్టర్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ గుణం ఇదే మరి ఇటువంటి ఆలోచనలు వచ్చినోడైతే తెలంగాణలో పుట్టినోడు కాదు అది ఎవరికి వచ్చిందో మనకైతే తెలియదు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలి నాకు తెలిసి కిరాయి గుండాలు అయి ఉంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఏ జర్నలిస్ట్ మీద ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో మునుగోడులో జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ గుజరాత్ నుంచి వచ్చి దాడులు చేశారు ఉప ఎన్నిక వచ్చింది కదా మునుగోడులో అప్పుడు నేనేమంటున్నా అంటే ఎక్కడికో మన తెలంగాణని ప్రమాదంలో పడేయబోతా ఉన్నారు దీని వెనకాల ఏదో దాగి ఉన్నది మేధావులంతా పసిగట్టాలి మన తెలంగాణ మనం కాపాడుకోవాలి 100%. రైట్ ఇక శ్యామ్ గారు ఫైనల్ గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సామాజిక ఉద్యమకారులుగా మరి ప్రశ్నించేటువంటి గొంతుకలు జర్నలిస్టులపై దాడి చేయాలనుకునే వాళ్ళకి ఇప్పటివరకు దాడి చేసిన వాళ్ళకి ఏం చెప్పబోతా ఉన్నారు ఫైనల్ గా అసలు మీరు దయచేసి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో మీరు క్వశ్చన్ చేయండి మీరు లేకపోతే ప్రజలకు సమాచారం ఎట్లా పోయింది నేను యోచన అద్భుతమైన పాట రాసిండు నేను పాటలు కూడా పాడతా కాబట్టి నాకు పెన్ను గన్ను కంటే పెన్ను చాలా గొప్పది అని ఒక పాట రాస్తాడు నాకు గుర్తుకు రావట్లేదు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు రేపు పోతాడన్నా కానీ జర్నలిస్ట్ ఎలా కాలం ఇక్కడ ఉంటాడు శ్యామ్ ఈ రోజు ఉంటే రేపు ప్రభుత్వం మారినా కూడా జర్నలిస్ట్ ప్రజల కోసం మరి మాట్లాడతాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆ విషయం అవును ఈ రోజు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ ఒక అక్క తప్పుగా చెప్పకండి ఈరోజు దామగుండం అడవి ఉన్నది దామగుండం అడవి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రాజెక్టు పేరుతోని ఈరోజు దాన్ని పొతం పెట్టాలని అనుకుంటే ఒక్క జర్నలిస్టు స్పందిస్తే మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం కనిపించి తోక ముడిచింది కేంద్రం ఒక జర్నలిస్ట్ ఇండిపెండెంట్ కు నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టు అలా ఉంటే ఆ మాటని కోట్లాది మంది నమ్మారు ఆ పేరు చెప్పడం ఒక ఛానల్ కరెక్ట్ కాకపోవచ్చు చెప్తున్నాను అంటే అది జర్నలిస్ట్ అంటే ఒక జర్నలిజం ఉన్నటువంటి పవర్ అది
అంత నిజాయితీగా ఉండాలి జర్నలిస్ట్ అనేవాడు. క్వశ్చన్ చేయాలి, తప్పులేదు. ఆమె ఎవరికి భయపడదు. మీ అందరం ఎందుకున్నాం? ఆమె కోసం ప్రాణాలు కూడా సమాజం కూడా ప్రశ్నించేటోడికి తోడుగా నిలబడాలి. ఉంటది, 100% ఉంటది. ఆకాశ మీడియాకైనా ఉంటది, న్యూస్ కైనా ఉంటది, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల తరపున క్వశ్చన్ చేసే ఏ జర్నలిస్ట్ కైనా ఉంటది. నాలంటలు 100% ఉంటారు. అలా లేకపోతే ఈ 4 కోట్ల మంది ప్రజల కోసం శ్రీకాంతాచారి అగ్గిపులాంటి పెట్టుకుని చచ్చిపోయేటోడా? కృష్ణన్న ట్రైన్కి ఎదురు ఉరికేటోడా? కాదు కదా. మన కానిస్టేబుల్ శ్రీనివాసు ఆంధ్రోళ ముందు లక్షల సభలో జై తెలంగాణ పోయేటోడా? అది మన రక్తంలో ఉందన్న, అది మన మంచితనం. మనం ఈ నేలన్నా ఈ ప్రాంతం అన్న మనకు అంత ప్రేమ. దీన్ని ప్రేమించి చూడు, నువ్వు ఎవరి మీద దాడులు చేయవు. ఈ నేలను ప్రేమించి చూడు. తెలంగాణ చిలక ప్రవీణ్ కాదు, ఎవరి మీద దాడి జరిగినా ఖండిస్తాడు. ఈ దాడులు కరెక్ట్ కాదన్న. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి. ఈ దాడులు కరెక్ట్ కాదు, ఇంతటితో ఆపేయండి. ఓకే, ఇది కరెక్టా మీరు చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి రేపటి నుంచి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కదా దాడులు జరిగే దాని మీద కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా 100% జరిగింది కాబట్టి అంతే కదా అన్న, స్పందించాలి. 100% స్పందించాలి. మేధావులు మాట్లాడాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీకు తోచింది రాయాలి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఈ రోజు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కు మాలాంటి వాళ్ళు అండగా నిలవాలి. వివిధ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఖండించారు. దాడులు కరెక్ట్ కాదని ఖండించాలి. ముఖ్యంగా ఏం చేశాడు చిలక ప్రవీణ్? పూర్వపాటన చచ్చిపోయింది అనుకో, ఎవరు దానికి బాధ్యత? అదే కదా, పిల్లలు ఏం కావాలి? కొద్దిగా అటు ఇటు అయిపోయింది, లేకపోతే దారుణం పరిస్థితి. ఈ రోజు తప్పు కదా, ఇది రెండోసారి. మొన్ననే ముక్కు మూతి అంత వరకు ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి మన జర్నలిస్ట్ శంకర్ దుఃఖపడ్డది. ఆయన చచ్చిపోతే ఆయన పిల్లలు ఏం కావాలి? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని చంపుతారా? అరే చట్ట ప్రకారం ఇదే గతంలో ఇటువంటి వంకర మాటలు అంటే మీరు అంటున్నారు కదా, నేను విన్నాను. వాడు మాట్లాడే భాష ఓకే, వాళ్ళ వర్షంలో మాట్లాడదాం. వాడు మాట్లాడే మాట కరెక్ట్. కొట్టారా? గతంలో ఎవరైతే ఇటువంటి మాటలు ఆ వ్యక్తులను కొట్టారా? కొట్టలేదు కదా, చట్ట ప్రకారం పోయారు కదా. ఆ విధంగా పోనీ మీరు, నేను వద్దలేదు కదా. చట్టాన్ని నువ్వో నేనో ఆశ్రయించొద్దంటే పోకుండా ఉండలేరు కదా. ఎవరైనా పోవచ్చు, పోయి కేసులు పెట్టు, పంపించు, లీగల్ యాక్షన్ తీసుకో. నేను కూడా వస్తాను దానికి. న్యాయం ఎట్టుంటే అటువైపు ఉంటాను నేను. తప్పు కిరణ్ అన్న, అంతే 100% తప్పు. ఇట్లా చేయకండి, దయచేసి చేయకండి. ఎందుకు రేపు పొద్దున మీరు చంపేశారండి, వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళ అన్నో తమ్ముడు వాళ్ళ పిల్లలు ఆగమవుతారు. మళ్ళీ చంపుతావా అని మళ్ళీ వస్తారు. ఇదే వస్తారు, అదే కుటుంబం నుంచి కూడా రావచ్చు. తప్పు కదా. అంటే ఇది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లా. అంటే దీన్ని రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్న కర్నూలుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆడున్న ఫ్యాక్షనిజాన్ని ఇక్కడ పెంచి పోషిద్దాం అనుకుంటున్నాయి. మాటలు చూస్తే ఒక్కోసారి అట్లే ఉంటాయి. తప్పు కదా. ప్రజలు కర్రు కాసి వాత పెడతారు కదా, అంతే కదా అన్న, పెడతారు. ఇది మీ తెలంగాణ అంటే పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం. అటువంటి తెలంగాణను పాడు చేయకండి. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, చక్కగా పరిపాలన చేయండి. ప్రజలు అడిగిన వాటికి సమాధానం చెప్పండి.